వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఇది కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకంటే గత సంవత్సరం జీవితంలో చాలామంది ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని మొదలుపెట్టారు, ముగించారు. ఈ 2026వ సంవత్సరం అయినా కానీ అద్భుతంగా ఉండాలని కోరుకోనటువంటి వాళ్ళు ఎవరుంటారు? అందరికీ మంచి జరగాలనే ఉద్దేశ్యమే కదా. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేర్చడానికి ఆ ప్రకృతి, ఆ పరమేశ్వరుడే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు ఈ 2026 తొలి రోజుల్లోనే అందించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. వినీలాకాశంలో అద్భుతమైనటువంటి సుందరమైన దృశ్యం చోటు చేసుకోబోతుంది. అదే శివముక్కోటి జనవరి 3వ తారీఖు రోజున. ఏంటండి ఈ శివముక్కోటి? ఇంతకుముందు డిసెంబర్ 16వ తారీఖు రోజున అయిపోయింది కదా మార్గశిర మాసంలో, మళ్ళీ ఏంటి అని అంటారా? మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కార్యక్రమంలో కూడా మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం శివముక్కోటిగా భావిస్తే, శాస్త్ర ప్రకారము ధనుస్సు రాశిలో రవి ఉండగా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు అది శివముక్కోటి. కాబట్టి ఈ యొక్క పుష్యమాసంలో ధనుస్సు రాశిలో రవి ఉండగా ముక్కోటి ఏకాదశి కూడా జరుగుతుంది. ఆ ముక్కోటి ఏకాదశి తదనంతరం పుష్య పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. మరియు ధనుస్సు రాశిలో రవి ఉంటాడు. కాబట్టి శివముక్కోటి జనవరి 3వ తారీఖు రోజున చేసుకోవడం అనేటువంటిది శాస్త్రసమ్మతమైనటువంటిది. ఏంటండి ఈ శివముక్కోటి? అసలు దీని గురించి ఎక్కడైనా మనకు శాస్త్రంలో ఉందా అంటే ఎక్కడా కూడా మనకు పురాణాల్లో లేదు. కానీ వేల సంవత్సరాలుగా ఆచారంలోకి ఉన్నది. అయితే ఈ ఆచారాన్ని బహుళ వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు కంచిపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి వారు, నడిచే దైవము ఆయన. కంచిపీఠాధిపతులు చిదంబరంలో ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటుంటారు. కాబట్టి ఈ రోజున కంచిపీఠాధిపతులు చిదంబరంలో వేంచేసి ఆరుద్రోత్సవాన్ని తిలకించి తదనంతరం కొన్ని దేశక్షేమం కోసం కొన్ని శాంతి క్రియలు చేపడతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క జనవరి 3వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి శివముక్కోటి, ఆ రోజున ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం. అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటిది, పార్వతీ పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రములు మిథున రాశిలో ఉంటాయి. మృగశిర నక్షత్రం 4వ పాదం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. సతీదేవి పార్వతీదేవిగా హిమవత్ పుత్రికగా జన్మించినటువంటిది. ఆ మృగశిర 4వ పాదం మిథున రాశిలో ఉంటుంది. వెంటనే వచ్చే ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం మళ్ళీ మిథున రాశిలోనే ఉంటుంది. 7 గంటల నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో గనక మీరు శివ పరివార దేవాలయానికి లేదా శివాలయానికి చేరుకోండి. ఎందుకనంటే ఆ సాయంకాలం 7 నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో మృగశిర నక్షత్రం 4వ పాదం ఉంటుంది. పౌర్ణమి తిథి కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గణపతికి నమస్కారం చేసి, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసి, తదనంతరం ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి లింగానికి సంపూర్ణంగా నమస్కారం చేసి అర్చన జరిపించుకొని, మీ యొక్క ఇచ్ఛాశక్తి వల్ల, క్రియాశక్తి వల్ల, జ్ఞానశక్తి వల్ల నాకున్నటువంటి కష్టములు ఈ 2026 సంవత్సరంలో తొలగిపోవాలి, అందుకోసమై నేను ఈ యొక్క శివముక్కోటి వ్రతాన్ని ఆచరించబోతున్నాను, అనుగ్రహించు స్వామి అని చెప్పి పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని, తదనంతరం అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఇదే విధంగా వేడుకొని అమ్మవారికి కుంకుమార్చన జరిపి ఇంటికి రావాలి. ఆ రోజంతా రాత్రిపూట ధూమపానము, అంటే ప్రదోషకాలం నుంచి 2వ తారీఖు ధూమపానము, మద్యపానము, అలాగే మాంసాహార భోజనము, దాంపత్యము పనికిరాదు. వీలుంటే భూశయనం, నేల మీద నిద్రించే అలవాటు చేసుకోండి. తెల్లవారుజామున 3వ తారీఖు తెల్లవారుజామునే 2:30 కల్లా వీలైతే నిద్ర లేవండి. లేచి
కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 3 గంటల నుంచి 5:30 మధ్య కాలంలో ఆకాశంలో తూర్పు వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ, ఈస్ట్ వైపునైనా కానీ, లేదా ఆగ్నేయం వైపునైనా కానీ మీకు ఈ విధంగా 3 చుక్కలు నిలువుగా లేదా 3 చుక్కలు అడ్డంగా కనిపిస్తాయి. ఆరుద్ర నక్షత్రాన్ని గుర్తుపట్టే విధానం మీకు మొదలు చెప్తున్నాను యూటీవీ ప్రేక్షకులకి. ఈ విధంగా చూడండి, సమాంతర దూరంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇదే సమాంతర దూరంలో 3 నక్షత్రాలు ఉంటాయి, అడ్డంగా కానీ నిలువుగా కానీ. అదే ఈశ్వరుని యొక్క ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం మనకు ఎలా ఉంటుంది మీరు చూశారు కదా. ఈ యొక్క ఫ్రేమ్లో చూడండి, మొత్తం ఈ ఫ్రేమ్లో ఈశ్వరుడు అనగా నటరాజ స్వరూపంతో ఏ విధంగానైతే పాదము, ఇంకొక పాదము, హస్తము, ఇలా ఏ విధంగానైతే నటరాజ స్వరూపం ఉందో ఒక్కసారి చూడండి, అదే నటరాజ స్వరూపం ఉంది. అంటే ఈ కాలం వాళ్ళకి చాలా మటుకు వ్యవహార శైలి వల్ల కళ్ళు సరిగ్గా కనిపించవు, అంటే దూరంగా ఉన్నది సరిగ్గా కనిపించవు. కానీ పరిశీలించి బాగా చూస్తే ఆరుద్ర నక్షత్ర సమూహం అంతా ఈ విధంగా నటరాజస్వామి స్వరూపముతో వెలుగులు చిమ్ముతూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున నమస్కారం చేసుకుని ఆరుద్ర నక్షత్రానికి నమస్కారం చేసుకోండి. ఆ పరమేశ్వరుణ్ణి ఈ 2026 సంవత్సరంలో అయినా కానీ నా యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరాలి అని ఆశీర్వదించుకోండి. ఆ ఆశీర్వచనం పొందండి. పరమేశ్వరునికి భక్తిగా నమస్కారం చేసుకోండి చాలు. ఆ నమస్కారం చేస్తున్నంత వైపు కూడా నమశ్శంకరాయ 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 అంటూ ఒక 11 సార్లైనా కానీ, 27 సార్లైనా కానీ, లేదా 108 సార్లు, 54 సార్లు, 41 సార్లు, ఇలా మీ యొక్క ఓపిక ఆ విధంగా మనస్సులో స్మరించుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తూ ఇంట్లోకి పూజా మందిరంలోకి రాగానే చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి శివచిత్ర పరివార పటానికి చక్కటి పూలమాల వేసి, శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకము, ఆ విధంగా అభిషేకం చేసుకోండి. నమశ్శంకరాయ 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 అంటూ. అదేవిధంగా మీరు సూర్యోదయం లోపల ఇదంతా పూర్తి చేసుకోవాలి. స్వామివారికి నైవేద్యముగా బియ్యము అనగా నూకలు లేనటువంటి బియ్యాన్ని పాయసముగా వండి ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించండి. ఆ యొక్క నైవేద్యానికంటే ముందు శివ సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణం చేయండి చాలు. నైవేద్యాన్ని సమర్పించండి. ఇక సూర్యోదయం అయిన తర్వాతనే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, వీలంగా సంబంధించినటువంటి సమస్యలకి ఏ యొక్క అభిషేకాదులు చేయాలో మనం శాస్త్ర ప్రకారం తెలియచేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, శివముక్కోటి సందర్భంగా 3వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో శ్రీశైల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలనేటువంటి సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 2వ తారీఖు సాయంత్రం 8 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు, అలాగే H1B వీసా వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు షుగర్ కేన్ అంటే చెరుకు రసము కానీ, లేదా బెల్లం కలిపినటువంటి నీటితో కానీ ఆ ఈశ్వరునికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇది. ఇక ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వ్యాపారాభివృద్ధి, అలాగే రాని బాకీలను పొందడం కోసం, ఇవన్నీ సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి మారేడు దళాలు స్వామికి అర్చించాలి. ఒక్క మారేడు దళముతో అర్చిస్తే 1,00,000 బంగారు పువ్వులతో అర్చించిన దానితో సమానమని శివపురాణమే చెబుతుంది. ఇక వివాహపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, అనగా వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు, దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా కండ చక్కెర, మిశ్రి అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పుష్పములతో కానీ, మల్లెపూలతో కానీ ఈశ్వరునికి అర్చన చేసుకోవాలి. అలాగే
గత జన్మ కర్మ దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే అది గత జన్మ కర్మ దోషాల ప్రభావం. అందువలనే ఇప్పుడు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం ఈ జీవితంలో ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవాలి, ప్రశాంతత లభించాలి అనంటే ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి వీలైతే తుమ్మి పూలతో అర్చన చేయండి లేదా వివిధ పుష్పాలతో అర్చన చేయండి. ఇక మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం వలన కష్ట నష్టములు ఉంటాయి. కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరుడికి నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ అభిషేకం జరిపించి నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ నీలి కలువ పుష్పాలతో కానీ లేదా చక్కగా శంఖు పుష్పాలతో కానీ అర్చన జరిపించండి. ఈ విధంగా చేయండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేటువంటివి ప్రతి మానవుడికి ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నివారణకి పంచామృతాలతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి, సరిపోతుంది. అలాగే మానవుడికి అనేక రకాలైనటువంటి కష్టములు ఉంటాయి, శాంతి కలగాలి, మనం ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పౌర్ణమి తిథి, పుష్యమాసము పౌర్ణమి తిథి శనివారము వచ్చింది, పైగా ఆరుద్ర నక్షత్రం ఉంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆరుద్రోత్సవంలో భాగంగా గంజి వార్చినటువంటి అన్నముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే గంజి వార్చినటువంటి అన్నాన్ని గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చని అన్నముతో ఈశ్వరుడికి నమశ్శంకరాయ 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 అంటూ అభిషేకం జరిపించి మీరు వివిధ మారేడు దళాలతో కానీ వివిధ పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రధానంగా శివానుగ్రహం అతి త్వరగా కలగాలి అనంటే గంజివార్చిన అన్నానికి తేనె కలిపి శివలింగముగా తయారు చేసి ఆ లింగానికి ఆవు నెయ్యిని అద్ది అప్పుడు అభిషేకం జరిపించండి. జరిపించిన తర్వాత ఇతోధికంగా మీకు శక్తి కొలది అర్చన చేయండి. ఆ తదనంతరం ఆ యొక్క ప్రదోషకాలం వరకు కూడా ఆ విధంగానే ఉంచి లేదా ప్రదోషకాలం సమయంలోనైనా కానీ ఈ విధంగా అర్చన అభిషేకాదులు జరిపించి తదనంతరం ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ యొక్క శివలింగాన్ని నీటిలో కానీ నదిలో కానీ చెరువులో సరస్సులో సముద్రంలో కానీ నిమజ్జనం చేయండి. మేము నగరంలో ఉంటాం, మాకు అవన్నీ ఉండవు అని అంటారా? అప్పుడు మీరు ఒక బకెట్లో నీళ్లు వేసుకొని ఆ నీటిలో నిమజ్జనం చేసేయండి. చేసి ఆ యొక్క నీటిని పూర్తిగా దోషములు నివారణ అవుతాయి. అందరూ కూడా దైవానుగ్రహాన్ని పొంది తరిస్తారు. ఎందుకనంటే ఈ విషయాన్ని మీరొక్కరే వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని మీరొక్కరే కాకుండా మీతో పాటు మీకు తెలిసిన బంధువులకి, హితులకి, సన్నిహితులకి, స్నేహితులకి ఈ సమాచారాన్ని చేరవేయండి. తద్వారా మీరు పొందేటువంటి పుణ్యంలో భగవంతుడు మీకు వాటా ఇస్తాడు. ఎందుకంటే ఏ పని చేసినా కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక, చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు నలుగురికి సమభాగాలని చెప్పి మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన. కాబట్టి అన్ని విధాలుగా 10 మందికి తెలియచేయండి, మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా ఉండేటువంటి సమస్యలకి మీరు చేసుకునే పూజలతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి సమయం అండి. ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. 2026 సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలని పరమేశ్వరుడే జనవరి మొదటి వారంలోనే అనుగ్రహించబోతున్నాడు ఈ యొక్క శివముక్కోటి ద్వారా. కాబట్టి అందరూ చేసి తరిస్తారు అని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. ఎందుకనంటే ఎన్నో ఆశలతో ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 2026 సంవత్సరంలోనైనా కానీ మనం కన్న కలలన్నీ పూర్తిగా నెరవేర్చుకోవాలి.
గతంలో చాలా కష్టాలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, సమస్యల్ని ఎదుర్కొన్నాం. అన్నిటినీ దాటి ఆశతో ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతున్నాం. ఈ 2026లో ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్నది సాధించి తీరాలి అనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నాం. అయితే ఎంత గొప్ప వాళ్ళకైనా కానీ చేసే పనిలో 99% నిజాయితీగా కష్టపడుతుంటాం కదా, ఆ 1% దైవానుగ్రహం, అదే అదృష్టం, అది మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలి. దైవ అనుగ్రహం వెక్కిరించకూడదు. కాబట్టి దైవానుగ్రహం మనకు సంపూర్ణంగా దక్కాలనే సదుద్దేశంతో మనం ఇష్టమైన దైవాన్ని మనం కొలుస్తాం. కానీ భగవంతుడే ఎదురొచ్చి ఈ 2026 సంవత్సరం తొలి నాళ్లలో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అదే జనవరి 3వ తారీఖు పుష్యమాసము పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చినటువంటిది. రవి ధనుస్సు రాశిలో ఉండగా ఏర్పడేటువంటి శివముక్కోటి పర్వదినం. ఈ యొక్క విధానం గురించి మీకు ఎక్కడా తెలియకపోవచ్చు. కానీ కంచిపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఈ యొక్క మహత్యాన్ని ప్రపంచానికి తెలుసుకునే విధంగా అలవాటు చేశారు. ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి అనుసరిస్తున్నటువంటి విధానమే. అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రరీత్యా ఒక ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ జన్మలలో మనం ఎదుర్కొనేటువంటిది, భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటిది అన్నిటికీ, సమస్యలకి, కష్టాలకి, నష్టాలకి గత జన్మలలో చేసినటువంటి కర్మదోషాలే ప్రధాన కారణం. ఈ జన్మలలో మనం అద్భుతంగా, గొప్పగా మనం యోగాలు అనుభవిస్తున్నాం. మన జన్మ ఈ జన్మ కంటే కూడా గత జన్మలో చేసిన పుణ్య ప్రభావం వల్లనే మనం ఈ జన్మల్లో గొప్పగా ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా కూడా కష్టాలు పడని మానవుడంటూ లేడు కదా. కాబట్టి కష్టాలన్నీ గత జన్మకు సంబంధించినటువంటి ప్రతిరూపమే ఈ జన్మల్లో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, సమస్యలు. కాబట్టి గత జన్మ కర్మ దోషాలు తొలగిపోవాలి. అంతేకాకుండా పుట్టిన దార్భ్యత ఈ జన్మలలో మనం తెలిసి తెలియక రహస్యముగా జ్ఞానముతో కానీ అజ్ఞానంతో కానీ మనం ఎన్నో పనులు చేసి ఉంటాం, ఇతరులకి చెప్పుకోలేనటువంటి పనులు. కాబట్టి ఆ దోషాలు, అంటే దొంగతనం చేసినా అది చెప్పుకోలేం కదా. ఒక 100 రూపాయలు దొంగతనం చేసినా మనం చెప్పుకోలేం. చిన్నప్పుడు ఏదో ఆగతాయిగతనంగా చేసి ఉంటామేమో. కాబట్టి అటువంటి చిన్న చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద తప్పులైనటువంటి బ్రహ్మహత్యా పాతకమే మహాదోషము. అంతటి బ్రహ్మహత్యా పాతకమైనటువంటి అంత దోషాన్నే హరించివేయగలిగే, ఆ దోషాన్ని నిర్మూలించగలిగే గొప్ప శక్తి, మహత్యము కలిగినటువంటి శివముక్కోటి రోజున ఈ చెప్పబడేటువంటి చిన్న గాథ విని ఆ రోజున పరమేశ్వర అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అందరూ చేయండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. అంటే ఏం చేయాలి, ఏమిటా గాథ అని అంటే, పూర్వం ద్వాపర యుగంలో హంసధ్వజుడు అనేటువంటి ఒక చోళ దేశానికి సంబంధించినటువంటి రాజు ఉండేవాడు, తమిళనాడు. అయితే ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక చిన్న కోరిక కలిగింది. అందరూ దేశాటనానికి వెళ్తున్నారు. తమ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి వివిధ క్షేత్రాలకు వెళ్ళి మంచి మంచి విషయాలు చెబుతుంటే ఆయనకి కూడా ఒక కోరిక కలిగింది, నేను కూడా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తే బాగుంటుంది కదా అని. కానీ రాజ్యభారం చేత అన్నీ చేయలేకపోయాడు. అప్పుడు పండితులను పిలిపించి, ఏం చేస్తే నాకు ఆ పుణ్యక్షేత్రం తిరిగినటువంటి ఫలితం దక్కుతుంది అని అంటే, మీరు వెళ్ళకపోయినా మహారాజా, మీ తరపున ఒక బ్రాహ్మణుణ్ణి పంపించండి, అతను తిరిగి వచ్చినటువంటి అంతా కూడా ఆ పుణ్య ఫలితం అంతా కూడా మీకే చెందుతుంది అని చెప్పడంతో ఒక సద్బ్రాహ్మణుని ఎంచుకొని చక్కగా ఆయనని ఒప్పించి, నీవు నా తరపున పుణ్యక్షేత్రానికి వెళ్ళి అన్ని దర్శన క్షేత్రాలన్నీ తిరిగి అక్కడ పుణ్యకార్యాలు చేసిరా, నీకేం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తాను, దీంతో పాటుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నేను సంరక్షిస్తాను వచ్చేంత వరకు అని చెప్పి హామీ ఇచ్చి కొంత ధనాన్ని ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణుని తీర్థయాత్రలకి పంపించడం జరిగింది. ఒకానొక సమయంలో అతనికి ఒక చిన్న కోరిక కలిగింది. ఏంటనంటే, నా రాజ్యంలో నా గురించి ఏమనుకుంటున్నారు, ఇది అందరూ రాజులు చేసేదే కదా. కాబట్టి చక్కగా గూఢాచార్యము అనేటువంటి, అనగా మారువేషంలో రాజ్యమంతా తిరుగుతూ ఉండగా తాను ఏ బ్రాహ్మణునైతే తీర్థయాత్రలకు పంపించాడో అదే బ్రాహ్మణుని ఇంటి గుండా వెళుతూ ఉంటుంటే ఒక మధ్యరాత్రి సమయం,
ఆ సమయంలో ఒక మగ గొంతు ఒక ఆడగొంతు మాట్లాడుకున్నట్టుగా కనిపించింది. కిటికీ గుండగా చూడగా వెనక వైపు నుంచి ఒక పురుషుడు ఉన్నాడు, ముందర వైపు ఎంతో అభిమానంగా మాట్లాడుతున్నటువంటి బ్రాహ్మణ భార్య కనిపించింది. ఇది చూసినట్లయితే ఇది చాలా ద్రోహం జరుగుతుంది. ఇదే ఆ బ్రాహ్మడు కనుక చూసినట్లయితే అతను చాలా బాధపడతాడని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా రాజు కదా వెంబడే శిక్షించాలనే సదుద్దేశంతో ఇంట్లోకి చొరబడి ఆ వ్యక్తిని సంహరించడం జరిగింది. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, తాను పంపించినటువంటి బ్రాహ్మడే. తన భర్త యోగక్షేమాలు తెలుసుకుంటూ పరిచర్యలు చేస్తుంది ఆ భార్య. ఎందుకంటే ఎక్కడి నుంచో తిరిగి వచ్చాడు కదా, శరీరానికి సాంత్వన. అప్పుడు తదనంతరం తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు ఆ రాజు. అయ్యో, నేను పంపించిన బ్రాహ్మణ్ణే అనుమానించి నేనే చంపాను అని చెప్పి బాధపడుతుంటే బ్రాహ్మణ హత్య ద్వారా బ్రహ్మహత్య పాతక దోషము కలిగి బ్రహ్మరాక్షసుడు నీడలా వెంటాడుతూ అతన్ని ఇబ్బంది పెట్టసాగాడు. దీనికి తరుణోపాయం ఏంటి అని చెప్పి పండితులను ఆశ్రయించగా అన్ని క్షేత్రాలు నువ్వు తిరుగు నాయన అని చెప్పి పండితులు చెప్పడంతో ఆ యొక్క రాజ్యంలో కానీ ఇతర దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ తిరుగుతూ ఉండగా మధురైకి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరువదై మరుతూరు అనేటువంటి యొక్క గ్రామానికి చేరుకొని అందులో వెలిసినటువంటి సిద్ధలింగానికి పూజ చేసుకోవాలని వెళుతూ అక్కడ ఉన్నటువంటి కొలనులో సిద్ధక్షేత్రంలో ఉన్నటువంటి కొలనులో స్నానం ఆచరించి మొదటి గడప దాటి రెండవ గడప దాటగానే అక్కడ వెంబడిస్తున్నటువంటి బ్రహ్మరాక్షసుడు అంతర్ధానమైపోయాడు. అంటే ఆ క్షేత్రము బ్రహ్మహత్యాపాదక దోషముతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా దూరం చేయగలిగింది. ఆ రోజు ఏ రోజైందంటే పుష్యమాసము శుద్ధ పౌర్ణమి తిథి. ఈ రోజుననే పార్వతీ అమ్మవారు కుమారస్వామికి అజేయమైనటువంటి శూలపాణి అంటారు కదా, అంటే శూలాన్ని ఆయుధంగా బహూకరించినటువంటిది. కాబట్టి బ్రహ్మహత్య పాతకము లాంటి దోషములన్నీ తొలగిపోయేటువంటిది ఈ పుష్యశుద్ధ పౌర్ణమి. అందున ఈ 2026 సంవత్సరం 3వ తారీఖు రోజున వచ్చినటువంటిది ఆరుద్ర నక్షత్రంతో కలిసినటువంటి శివముక్కోటి. కాబట్టి ఆకాశంలో పొద్దున్నే 2:30 కల్లా మీరు నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని 3 to 5:30 మధ్య కాలంలో ఈ యొక్క తూర్పు వైపున లేదా ఈశాన్యం వైపున చూస్తే నిలువుగా 3 నక్షత్రాలు లేదా అడ్డముగా 3 నక్షత్రాలు కనిపిస్తాయి. అదే ఆరుద్ర నక్షత్రము. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం అంతా కూడా ఈ విధంగా ఉండబోతుంది. గుర్తుపెట్టుకొని ఆరుద్ర నక్షత్రం అంతా ఈ విధంగా ఉంటుంది. కావున ఈ విధమైనటువంటి దృశ్యాన్ని మీరు ఆలకించండి. పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి, వేల నమస్కారాలు చేసుకోండి. నమశ్శంకరాయ అంటూ నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు 2026 సంవత్సరంలో నా సంకల్పం నెరవేరాలని చెప్పి నమశ్శంకరాయ అంటూ 11 సార్లు కానీ 27 సార్లు కానీ 41 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు ఈ సంబంధించినటువంటి మారేడు దళాలతో అర్చన చేయండి. వివిధ రకాలైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి. అంతేకాకుండా ఒక గొప్పదైనటువంటి పరిహారం చేస్తాను ఈరోజు చేయవలసినటువంటి గొప్పదైనటువంటి పరిహారం. ముందుగా వీక్షించేటువంటి ఇట్స్ యూటీవీ ప్రేక్షకులు కూడా ఈ ఆరుద్రోత్సవము శివముక్కోటి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో 3వ తారీఖు రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, అలాగే నవగ్రహ పాశుపత హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 2వ తారీఖు రోజున రాత్రి 8 గంటల లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 2వ తారీఖు రోజునే సాయంకాలం 7 to 8 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో పౌర్ణమి తిథి, మృగశిర నక్షత్రం, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. కాబట్టి ముందు రోజు 2వ తారీఖు రోజునే మీరు శివాలయానికి చేరుకొని గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజల అర్చనలు జరిపించి శివాలయంలో కూడా అర్చన జరిపించి నీ అనుగ్రహం వల్ల రేపు శివముక్కోటి ఆరుద్రోత్సవాన్ని చేసుకుంటున్నాను కాబట్టి నాకు శక్తిని ప్రసాదించి నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చు మహానుభావ అని చెప్పి ఈశ్వరునికి నమస్కారం చేసి అమ్మవారికి దర్శనం చేసుకుని కుంకుమార్చన జరిపించుకోండి. ఇక 3వ తారీఖు రోజున సూర్యోదయం అయిన తర్వాత ఈ సూర్యోదయం లోపల మీరు ఇంట్లో చెప్పిన విధంగా మీరు ఆచరించండి. సూర్యోదయం అయిన తర్వాత నవగ్రహాల చుట్టూ శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత గంజి వార్చినటువంటి అన్నానికి
తేనెను కలిపి ఒక శివలింగముగా తయారు చేసి ఆ యొక్క శివలింగానికి ఆవు నేతిని అద్ది ఆ శివలింగానికి నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ లేదా పంచసూక్తాలతో కానీ రుద్ర నమక చమకాలతో కానీ అభిషేకము జరిపించి ఆ యొక్క శివలింగానికి అర్చన చేసి నదిలో కానీ సరస్సులో కానీ ప్రదోషకాల సమయం సాయంకాలం వరకు కూడాను అర్చన చేసి తదనంతరం ప్రదోషకాలం దాటిన తర్వాతనైనా లేదా ప్రదోషకాల సమయంలో అర్చించిన తర్వాతనైనా కానీ సాయంత్రం 7 గంటలకు ఆ ప్రాంతంలో మళ్ళొకసారి అర్చించి నదిలో సరస్సులో సముద్రంలో తటాకములో బావిలోనైనా కానీ ఆ శివలింగాన్ని నిమజ్జన చేయండి. ఇవి నగరాల్లో మాకేవి ఉండవేనంటారా? ఒక చక్కటి బకెట్లో నీటిని మంచి శుద్ధమైన నీటిని వేసి ఆ నీటిలో అర్చించి అభిషేకం చేసినటువంటి శివలింగాన్ని వేసి నిమజ్జనంగా భావించి ఎవరూ తొక్కనటువంటి చోట ఆ యొక్క శివలింగం నిమజ్జనం అయినటువంటి నీటిని ఎవరు తొక్కని చోట చెట్లలో వేయండి చాలు. ఈ చిన్న పరిహారం చేసుకోండి. అద్భుతమైనటువంటి యోగము మీకు ఈ 2026 సంవత్సరం అంతా కూడా శివానుగ్రహం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నవగ్రహాలలో ఈశ్వరుడే ప్రధాన దైవం, నవగ్రహాన్ని కూడా శాసించేటువంటి వాడు కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం వల్లనే మనకన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని మీకు తెలిసినటువంటి బంధువులకి, స్నేహితులకి, హితులకి అందరికీ చేరవేయండి. ఎందుకంటే ఏ పని చేసినా కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక, చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆ కార్యక్రమానికి ఆమోదం తెలిపినటువంటి వ్యక్తి నలుగురు కూడా సమభాగాలే. కాబట్టి మీరు ఎంతమందికి ఈ యొక్క విషయాన్ని చేరవేస్తే అంత వాళ్ళందరూ చేసుకునే పుణ్యంలో మీకు వాటా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పురాణాంతర్గతమైనటువంటి వచనము. కాబట్టి అందరూ ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసి తరించండి. చెప్పిన విధంగా ఈ కథని విని చక్కగా ఆచరించండి. మీరందరూ కూడా బాగుంటారని తెలియజేస్తూ అవకాశం ఉంటే 3వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైల క్షేత్రంలో కానీ జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.